హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు ది వరల్డ్ అంటే ఈ సొసైటీకి నువ్వు నిన్ను ఎలా పరిచయం చేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, జయానా ఆగ్రే హెయిర్ అమ్మాయా, లతానా ఓ జిడ్డుగా ఉంటుంది ఎప్పుడు తన అంటే మన అవుటర్ అపీరెన్స్ మనకు తెలియకుండానే సొసైటీకి ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. ఆ ఇంప్రెషన్ గురించి కాదు, బట్ మన రెస్పెక్ట్ మనకు కావాలి. ఎప్పుడు కూడా మనకి రెస్పెక్ట్ తీసుకోవాలి, మనం అడగకూడదు. అలా ఉండాలి మన అపీరెన్స్, మన డ్రెస్సింగ్ స్టైల్. వేషం 1000 ఊర్లు కొడుతుందంటారు కదా మన పెద్దలు. అంటే మన వేషం, మన అవుటర్ అపీరెన్స్, మన డ్రెస్సింగ్ స్టైల్, ఎస్పెషల్లీ ఆఫీస్లో ఎలా ఉండాలి ఉమెన్కి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్లో మీ ఐడియాస్ని నాకు తెలియచేయండి. ఓకే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ డ్రెస్ తీసుకుందాం. అంటే ఎయిదర్ శారీ ఆర్ చుడిదార్, అది డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్. ఏదైతే అది నీట్గా ఐరన్ చేసుకొని కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం ఆఫీస్లో అడుగు పెట్టాము అంటే ఇక మన ఫోకస్ మన డ్రెస్ మీద ఉండకూడదు. అక్కడ జారిపోతుందేమో, ఇక్కడ లూజ్ అయిపోయిందేమో, అక్కడ టైట్ అయిపోయిందేమో, ఇక్కడ ఎలా ఉందో ఆ కాన్సన్ట్రేషన్ అసలు ఉండకూడదు. ఇక్కడ డ్రెస్సింగ్ మీద మన ఫోకస్ అంతా కూడా మన వర్క్ మీద ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మన వర్క్ ఆ రోజు ఫినిష్ చేసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ రేపటి వర్క్ని కూడా ఇవాళ డిఫైన్ చేసి పెట్టుకుంటాము. దీనిలో ఉండే మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఉమెన్కి ఆఫీస్ వర్క్ని ఇంటికి క్యారీ చేయాల్సిన అవసరమే ఉండదు అస్సలు. ఓకే, తర్వాత మన ఫేస్ అంటే హెవీ మేకప్స్ తోటి వెళ్ళొద్దు ఆఫీస్కి. లైట్ పెర్ఫ్యూమ్తో వెళ్తే బాగుంటుంది. గాడీగా అంటే ఘాటుగా పెర్ఫ్యూమ్స్ వేసుకొని వెళ్ళామంటే మనకంటే ముందు మన పెర్ఫ్యూమ్ స్మెల్ వెళ్ళిపోతుంది. ఐడెంటిఫికేషన్ అన్నమాట అది. ఓకే, సో అలా ఉంటే బాగుంటుంది మేకప్ గురించి. తర్వాత హెయిర్కి వచ్చేసరికి ఎప్పుడు ఆయిల్ పెట్టుకుని అస్సలు వెళ్ళొద్దు ఆఫీస్కి కానీ బయటకు కానీ. ఆ ఆయిల్ ఫేస్ మనకు అస్సలు కాన్ఫిడెన్స్ ఇవ్వదు. ఓకే, ఒకవేళ మీరు అంతగా ఆయిల్ పెట్టుకోవాలి అనుకుంటే తలస్నానానికి ముందు ఒక 1 అవర్ ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేసేసి వదిలేసేయండి. ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో అసలు. సో అలాగా హెయిర్ మంచిగా తలస్నానం చేసిన హెయిర్ తోటే ఆఫీస్కి వెళ్ళేసి, హెయిర్ స్టైల్ అంటారు అది డిపెండ్స్ ఆన్ యువర్ విష్. మీకు ఎలా కంఫర్టబుల్లో అలాగా నీట్గా మీకు కావాల్సిన హెయిర్ స్టైల్, కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ యూస్ చేసుకొని అక్కడ కూడా మన కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఒక కాన్ఫరెన్స్లో ఉన్నామనుకోండి, ఆ కాన్ఫరెన్స్లో మనకు జుట్టు అలా పడుతూ ఇలా పడుతూ మనం ఇన్కన్వీనియంట్గా ఉంటే మన ఒపీనియన్ మనం ప్రజెంట్ చేసే అవకాశం మనకు ఉండదు. సో ఆ కాన్ఫరెన్స్లో ఏమవుతుందంటే మన ఒపీనియన్ లేకుండానే ఒక కంక్లూజన్కి వచ్చేస్తాము. సో అది మనకి లాస్. సో అక్కడ హెయిర్ కూడా చాలా కంఫర్ట్గా ఉండాలి మనకి ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు. తర్వాత మెడలో ఒక సింపుల్ చైన్ అయితే బాగుంటుంది. అన్మ్యారీడ్ అనుకో సింపుల్ చైన్, మ్యారీడ్ వాళ్ళు అనుకోండి ఒక సింపుల్ నల్ల పూసలు వేసేసుకొని వెళ్తే చాలా హుందాగా ఉంటుంది. తర్వాత చేతికి వచ్చేసరికి ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఇంకొక చేతికి ఒక సింపుల్ బ్యాంగిల్ ఆర్ బ్రేస్లెట్ ఎనఫ్. అంతేకాని నచ్చాయి కదా అని, సూట్ అయ్యాయి కదా, మ్యాచ్ అయ్యాయి కదా అని ఒక 1/2 డజన్ గాజులు వేసుకొని గలగలగల అంటూ ఆఫీస్లో ఉంటే ఎదుటి వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ అటెన్షన్ అంతా మన మీద పే చేసేస్తారు. అది మనకు అస్సలు మంచిది కాదు. ఓకే, తర్వాత మన హ్యాండ్ బ్యాగ్ విషయానికి వస్తే హ్యాండ్ బ్యాగ్లో నార్మల్గా మనం ఏంటి మొబైల్ ఫోను, తర్వాత లంచ్ బాక్స్, ఒక చిన్న వ్యాలెట్ మనీ కోసము అలా చిన్న థింగ్స్ని మనం అకామిడేట్ చేసుకునేటట్లుగా ఉంటే సరిపోతుంది. అండ్ ప్రిఫరబుల్లీ మనం డైలీ యూసేజ్కి ఒకటి పెట్టేసుకొని ఈ వెడ్డింగ్స్ అండ్ పార్టీస్కి సపరేట్ చేసేసుకుంటే ఇంకా బెటర్. అసలు ఇబ్బందే ఉండదు మనకి. ఎప్పుడు కూడా స్కూల్ బ్యాగ్ లాగా హ్యాండ్ బ్యాగ్ని మోసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళాలి హ్యాండ్ బ్యాగ్ని. ఓకే, తర్వాత మన యాంక్లెట్స్ విషయానికి వస్తే చాలా మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో.
సో మంచి మంచివి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా అసలు సౌండ్లెస్ యాంక్లెట్స్ అయితే చాలా మంచిది, ఆఫీస్కి బాగుంటుంది, ఇబ్బంది లేకుండా మనకి. ఓకే, దాని తర్వాత ఏంటంటే చెప్పుల విషయానికి వస్తే మనకి హుందాతనంతో ఉండే నడక రావాలి అంటే మనం యూస్ చేసే చెప్పల్స్లో కూడా ఆ కంఫర్ట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ కావాలి, అప్పుడే ఆ నడక మనకి చక్కగా ఉంటుంది. సో నడక చక్కగా ఉన్నప్పుడే మనకు టోటల్గా కాన్ఫిడెన్స్ రాగలదనమాట. సో ఈ విధంగా ఇలాంటి అపీరెన్స్ తోటి, ఇలాంటి డ్రెస్ స్టైల్ తోటి, ఈ టిప్స్ తోటి చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ మీద ఫోకస్ చేసేసి వర్క్ ఫినిష్ చేసేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసేసి ఫ్యామిలీ వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోవచ్చు. ఓకే, సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు ఇలాంటి ఈ ఆఫీస్ డ్రెస్సింగ్ తోటి చక్కగా వర్క్ మీద ఫోకస్ చేసుకొని మీరు వర్క్లో అప్డేట్ అవుతూ మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్కి మీరు ఉపయోగపడగలరని ఆశిస్తూ మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. థ్యాంక్ యూ.